దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ సండే వర్షిప్ పునరుత్థాన ఆరాధనలో భాగంగా చిన్న బిడ్డలు చక్కని పాటలు పాడి ప్రభు నామమును గణపరిచినటువంటి విషయాన్ని మీరు చూశారు. మీరు కూడా ప్రభువులో ఆనందించిన విధానాన్ని బట్టి కూడా నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ సండే వర్షిప్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నారు. అందరూ బాగున్నారు కదండి? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప, మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా బాగున్నాం. మీ కొరకు అలాగే మీరు తెలియచేసినటువంటి ప్రార్థన విన్నపాల కొరకు, మీ కుటుంబాల కొరకు, ప్రాముఖ్యంగా భారతదేశంలో విజృంభిస్తున్నటువంటి కరోనా వ్యాధిని, మరి ఎంతమంది అయితే ఆ వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతూ ఉన్నారో, మరణకరమైన పరిస్థితుల్లో కొట్టిమిట్లాడుతూ ఉన్నారో, అటువంటి వారందరి కొరకు మేము ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థనకు ఆయన చెవియొగ్గే దేవుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉగ్రత ఈ దేశం మీదకి, ప్రపంచం మీదకి వచ్చినటువంటి ఈ ఉగ్రత చాలా భయంకరమైనది, బహు దుఃఖ క్రాంతమైనటువంటి విషయం. మనము దేవుని బిడలమైన మనము, విశ్వాసులమైన మనము ప్రార్థించడం తప్ప మరొక మార్గము లేదు. ప్రభువే దయ చూపించాలి, ప్రభువే ఆ వ్యాధి బారి నుండి ప్రజలను విడిపించాలి. అందును బట్టి అందుకొరకు మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా కొరకు, అలాగే మా కుటుంబం కొరకు, ఆదరణ పరిచర్యల కొరకు మీరందరూ ప్రార్థించుతున్నారని, ప్రార్థన చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము ప్రార్థించుకుందాం. మరి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిని ఆరాధన చేద్దాం. అందరూ కూడా కండ్లు మూసుకుని తరలు వంచి, ప్రభువా ఒక్కసారి నీ కృప చేత మమ్మలను తండ్రి నడిపించండి నాయనా. భయానకమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాము. మరణము భయంకరంగా మనుషుల పైన విజృంభణ చేస్తూ ఉంది తండ్రి. నిమిషమునకు లక్షలాది మంది ప్రజలు చనిపోతున్నటువంటి అపాయకరమైనటువంటి దుర్దినాలలో మేమున్నాం ప్రభువా. ఎక్కడ చూసినా క్షేమము లేదు నాయనా. ఏ చోట వెతికినా మరణమే 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 వినబడుతూ ఉంది నాయనా. ఇటువంటి తరుణములో దేవా మా దేశమును దృష్టించండి అని దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. కృపామయుడా నీకు స్తోత్రమునైనా. సర్వాధికారి నీకు స్తోత్రమునైనా. సర్వలోక రక్షకుడా నీకు స్తోత్రమునైనా. అయ్యా చేతులెత్తి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము నాయనా. అయ్యా చేతులెత్తి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. నీవు స్తుతులకు అర్హుడైన దేవుడు నాయనా. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నాయనా. నీ కృప గొప్పది నాయనా. నీ ఆశీర్వాదము గొప్పది ప్రభు తండ్రి. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతినైనా, 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 స్తుతినైనా. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము.
పాటగా ప్రభు సన్నిధిలో గడుపుదాం. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా మా దేశమును దృష్టించు ప్రభువా. ఆమేన్. వ్యాధులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. దేశపు నిధులే ఖాళీయాయే, దేశపు నిధులే ఖాళీయాయే. బీదరికమున నాట్యమాడుచుండేను. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. నీకు వందనాలు ప్రభువా. మా దేశమును రక్షించండి నాయన, మా దేశమును కాపాడండి ప్రభు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికి ఇయ్యుము. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికి ఇయ్యుము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికి ఇయ్యుము. మంచి సహకారులను దయచేయుము దేవా, మంచి సహకారులను దయచేయుము దేవా. నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి దేవా. దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము దేవా. దృష్టించు మా దేశం,
నశించుదానిని బాగు చేయుము. దేవా, ప్రపంచమును జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. భారతదేశమును నీ చేతుల్లోనికి తీసుకోండి నాయన. కలువరి సిలువలో మా కొరకు కాచినటువంటి రక్తమును, స్వస్థపరచగలిగిన నీ రక్తమును ప్రభువా ఈ దేశముపై కుమరించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. యేసు నీకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మతము అంటూ కలహాలు రేగగా నీది నాదని వేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని ఈ దేశమునకు క్షేమము నిచ్చునని. మతము అంటూ కలహాలు రేగగా నీది నాదని వేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని ఈ దేశమునకు క్షేమము నిచ్చునని. క్రైస్తవ్యము ఒక మతమే కాదని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి దేవా. దృష్టించు మా దేశం, నశించుదానిని బాగు చేయుము దేవా. దృష్టించు మా దేశం, నశించుదానిని బాగు చేయుము దేవా. దృష్టించు మా దేశం, నశించుదానిని బాగు చేయము. పాపము క్షమించి స్వస్థపరచుము, పాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము దేవా. దృష్టించు మా దేశం, నశించుదానిని బాగు చేయము దేవా. దృష్టించు మా దేశం, నశించుదానిని బాగు చేయము దేవా. దృష్టించు మా దేశం, కరోనా వ్యాధిని తొలగించుము దేవా. దృష్టించు మా దేశం, కరోనా వ్యాధిని పారద్రోలుము దేవా. దృష్టించు మా దేశం, కరోనా వ్యాధిని పారద్రోలుము. వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు ప్రభు, వందనాలు ప్రభు, స్తోత్రములు ప్రభువా. మా దేశమును దృష్టించండి అయ్యా, మా భారతదేశమును కాపాడండి ప్రభు. ప్రపంచములో ఎందరైతే ప్రభువా ఈ వ్యాధి బారిన పడి మరణపు అంచులో కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారిని మీరు సంరక్షించండి నాయనా. మరణపు ఊరు నుండి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా కనికరము చూపించండి ప్రభు. అయ్యా నీ కృప చూపించండి అయ్యా, నీ చాలి కనుపరచండి ప్రభు. దేశముపై నీ దయా వర్షము కుమరించమని ప్రార్థన చేస్తామన్నాము తండ్రి. దేశముపై నీ సమాధానపు హస్తమునుంచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేశముపై నీ స్వస్థ
స్వస్థపరచగలిగిన హస్తమునుంచమని ప్రార్థిస్తున్నాము. అయ్యా మా దేశమును రక్షించండి నైనా. అయ్యా మా దేశమును కాపాడండి ప్రభు. నైనా నీ ప్రజలను నెమ్మదితో నింపండి నాయనా. నీ కృప చూపించండి ప్రభువా. నీ కృప చూపించండి నాయన. ప్రతి పాపమును క్షమించండి నాయన. ప్రతి అతిక్రమమును క్షమించండి నాయన. నీ సన్నిధిలో నాయన మా అపరాధములు ఒప్పుకుంటూ ఉన్నాము నాయన. మా అతిక్రమములు నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. నీ కృప చూపించండి యేసయ్యా. నీ కనికరము చూపించండి యేసయ్యా. నీ కృప చూపించండి యేసయ్యా. నీ జాలి కనుపరచండి యేసయ్యా. నువ్వు కోపించుచునే ప్రేమించగలిగిన దేవుడు నాయనా. థాంక్యూ లార్డ్ యేసయ్యా. నీకు స్తోత్రము నాయనా. యేసు నీ నామమునకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా ఘనత ప్రభావము నీకు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు ప్రభువా. నీవు నమ్మదగిన దేవుడు నైనా. నీవు స్వస్థపరచగలిగిన దేవుడు నైనా. నీవు కృప చూపించగలిగిన దేవుడు నాయనా. ఇశ్రాయేలు ప్రజల అతిక్రమములు క్షమించిన దేవుడవు. ఇశ్రాయేలు ప్రజల పాపములు క్షమించిన దేవుడవు. ఇశ్రాయేలు ప్రజల యొక్క నాయనా నాశనమును తప్పించిన దేవుడవు. అయ్యా మా దేశమును కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. మా అతిక్రమములు క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. మా పాపములు నీ పాదము ఎదుట ఒప్పుకుంటున్నాము నాయన. అయ్యో 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 ఎంత శ్రమ, ఎంత శ్రమ తండ్రి 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 తండ్రి. నీ కృప చూపించండి అయ్యా. కృపగల తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. ప్రేమగల మా ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభువా, ఎందరైతే ఈ లైవ్ ద్వారా నిన్ను స్తుతిస్తున్నారో, ఎందరైతే ప్రభువా ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నారో, ఈ ప్రార్థనలో పాటు వారు కూడా తలలు వంచి ప్రార్థిస్తున్నారో, వారందరిని మీరు దృష్టించండి ప్రభువా. వారందరి పైన నీ కనికరమును విస్తరింప చేయండి నాయన. నీ జాలి కలిగినటువంటి, నీ స్వస్థపరచగలిగినటువంటి నాయన నీ రెక్కల క్రింద ప్రతి బిడ్డను కాచి దాచి భద్రపరచమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమును జ్ఞాపకం చేసుకునండి. మా భారతదేశమును జ్ఞాపకం చేసుకునండి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును జ్ఞాపకం చేసుకోండి. మా పశ్చిమ గోదావరి జిల్లాను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా నరసాపురము పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ సమాధానము దయచేయండి. నీ నెమ్మది దయచేయండి. నీ కృపాహస్తం ఉంచమని కోరుచు ప్రిబిడలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్యా అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు ఈ సండే వర్షిప్ లో పాటలు పాడి ప్రభునాను మహింపరిచాము. ఆరాధన ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో శక్తిగల దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము అది నమ్మదగినది, నీతి మార్గములో నడిపించేది. ఆ వాక్యము మన పాదములకు దీపమని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. మనము ఎలాగూ నడుచుకోవాలో, మనము ఎలాగూ జీవించాలో, ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి మనము ముందుకు వెళ్ళాలో అనేటువంటి అనేకమైన అంశములు
దేవుని యొక్క లేఖనముల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. ప్రాముఖ్యముగా మనము చాలా పాండమిక్ సిచ్యువేషన్స్ అంటే భయము ఆందోళన కలిగించేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా మరణం అనేటువంటి వార్తలు మనకి వినబడుతూ ఉన్నాయి. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత, వాక్యం చదువుకున్న తర్వాత మొబైల్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేయడానికి కానీ, ఫేస్బుక్ ఓపెన్ చేయడానికి కానీ ధైర్యము సరిపోని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకు ధైర్యం సరిపోవడం లేదంటే, ఎవరి మరణ వార్త వినాలి, ఎవరి శ్రద్ధాంజలి అనే ఫోటో చూడాలి అనేటువంటి భయం ప్రతిరోజు కనబడుతూ ఉంది. పేపర్లో చూసినా, టీవీలో చూసినా, ఈ సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా కూడా మరణము విలయతాండవం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. నిన్నటి దాకా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి 2-3 రోజుల క్రితం చాలా దృఢంగా కనబడినటువంటి వ్యక్తులు చాలా త్వరితగతిలోనే, క్షణమాత్ర సమయంలోనే కనుమరుగైపోతున్నటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. గతించినటువంటి ఆదివారంలో నాకు లాగానే లైవ్ ద్వారా దేవుని వాక్యమును అందించినటువంటి సేవకులు మరలా వారు తిరిగి వచ్చేటప్పటికి వారు ప్రభునందు నిద్రించారు అనేటువంటి మాటలు మనస్సును కకలవికలం చేస్తూ ఉన్నాయి, హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నాయి. ఎన్నో భయంకరమైన మరణాలు చూస్తూ ఉన్నప్పుడు దేవుని రాకడకు మనము చాలా దగ్గరగా ఉన్నాము అనేటువంటి సూచన మాత్రం మనకి తెలియపరచబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతించిన వారము నువ్వు చనిపోకుండా ఈ వారం దాకా నువ్వు ఎందుకున్నావు అనంటే, నువ్వు సిద్ధపరచబడడానికి మాత్రమే దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. నువ్వు బలపరచబడడానికి మాత్రమే దేవుడు నీకు ఈ ఆయుష్నిచ్చాడని దావీదు మోషే 90వ కీర్తనలో ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఎంత గొప్ప మాట అది, ఎంత లోతైనటువంటి మాట. మన రోజులు లెక్క పెట్టుకునేటువంటి జ్ఞానము మనకు కావాలి. ఎంతసేపటికి ఈ లోకములోనే పాతుకుపోతాను, ఈ లోకంలోనే జీవిస్తాను, ఈ లోకంలోనే ఉంటాను అని అనుకుంటే అది పొరపాటు. మనమందరము కూడా చనిపోవలసినటువంటి వారమే, మనందరము కూడా మరణమునకు సిద్ధపడవలసినటువంటి వారమే. మన పాప భూయిష్టమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి నీతి మార్గములో, దేవుని చూపినటువంటి మార్గములో నడుచుకుంటూ మరణము మనల్ని సమీపించక ముందే మనము సిద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము సరి చేసుకునేటువంటి రోజులు ఇవి, మనము సంస్కరించుకునేటువంటి రోజులు ఇవి. ఎక్కడ మనము మరణం అనేటువంటి వార్త వింటున్నప్పుడు మనకి భయం కలిగినప్పటికీ కూడా నిజమైనటువంటి క్రైస్తవుడు చూడండి, చాలా మంది సేవకులు ఆ ఆసుపత్రుల్లో పడుకుని ఆక్సిజన్ పెట్టుకుని కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతూ కూడా అనేక మంది సేవకులు దేవుని వాక్యాన్ని అందించి ఆ మరణ పడక మీద కూడా దేవుని సువార్త ప్రకటించి తుది శ్వాస విడిచిపెట్టారు. అది చాలా ఆనందముతో కూడినటువంటి మరణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ భయాందోళనకు ఏమాత్రం భయపడకుండా ఈ లోకములో జీవిస్తున్న మనము యాత్రికులమని, పరదేశులమని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక మరణాన్ని గురించి చింతపడకుండా మరణం మన మీదకి రాక మునిపే మనము సిద్ధపరచబడడానికి, మనము సంస్కరించుకోవడానికి, మనము సరిదిద్దుకోవడానికి ఇది సరైనటువంటి సమయం. చూడండి, మనము మత్తయి సువార్తలోని 3వ అధ్యాయములో కొన్ని మాటలు మనం చదివితే, ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది,
మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించిన ఆ ప్రవచనం 2000 సంవత్సరాల క్రితము బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు. అరణ్యములో కేకలు పెడుతూ ఉన్నాడు, అరణ్యములో రోదన చేస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యము సమీపించుచున్నది, సిద్ధపడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మరణ కేక మనకి వినబడుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుని రాకడకు మనము సమీపంగా ఉన్నాం, దగ్గరగా ఉన్నాం. దేవుని రాకడకు మనము దగ్గరగా ఉన్నాం. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని కూర్చోబెట్టుకుని చాలా విషయాలు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులకు వచ్చినటువంటి ప్రతి అనుమానాన్ని, ప్రతి ప్రశ్నను, వాళ్ళకు వచ్చిన అనుమానాలన్నిటినీ నివృత్తి చేస్తూ వాళ్లకు చాలా చక్కగా, ఎలాగోనంటే అరటి పండు ఒలిచి పెట్టి నోట్లో పెట్టే అంతగా చక్కగా వివరించి, ఉపమానాలతో వివరించి వాళ్ళ అనుమానాలు అన్నిటినీ నివృత్తి చేసి వాళ్ళ ప్రశ్నలన్నిటికీ జవాబులు చెబుతూ ఉండేవాడు. ఆయన ఒకసారి అంటున్నాడు, నేను ఎంతో కాలం మీ మధ్యలో ఉండను, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది, మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన వెళ్ళిపోతారంటున్నాడు, ఈయన ఉన్నాడనే కదా మనం వచ్చాము, ఈయనేదో మనల్ని ఉద్ధరిస్తాడు, ఈయనేదో మనల్ని పోషిస్తాడు, ఈయనేదో మనల్ని ఆదరిస్తాడు అని కుటుంబాలను విడిచిపెట్టి, ఉద్యోగాలు విడిచిపెట్టి, వాళ్ళను విడిచిపెట్టి, వృత్తులు విడిచిపెట్టి, జీవనోపాధిని విడిచిపెట్టి ఈయనను వెంబడిస్తూ ఉంటే, ఈయన వెనకాలే తిరిగి ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగించుకోదామని అనుకుంటా ఉంటే, ఈయన వెళ్ళిపోతానంటున్నాడు ఏంటి? ఎక్కడికి వెళ్తావు ప్రభువా, నువ్వెక్కడికి వెళ్తావు అని వాళ్ళు చాలా కలవరపడుతున్నటువంటి సందర్భం, వాళ్ళు వేదన పడుతున్నటువంటి సందర్భం. అలాంటి సమయంలో వాళ్ళకి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక స్థలములు, నివాసములు కలవు, లేకపోతే నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. కాబట్టి మీ హృదయములను కలవరపడనీయొద్దు. ఈరోజు కలవరం అనేది ప్రపంచం మీద ఏలుబడి చేస్తూ ఉంది. కలవరం. ఎంతమంది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్రపోతున్నారండి ఈ రోజుల్లో? భయం కుప్పట్లో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కలవరపడుతూ ఉన్నారు అందరూ కూడా. కలవరం. రెండు మాస్కులు పెట్టుకుని, గ్లౌజులు వేసుకుని, శానిటైజర్ రాసుకుని, ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా తలుపులు మూసుకున్న వాళ్ళ ఇంటిలోకి ఈ కరోనా వచ్చి వారి కుటుంబాలను బజారుకి ఇడుస్తున్నటువంటి పరిస్థితుల్లో, అయ్యో మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఒకవేళ వెళితే 2 మాస్కులు పెట్టుకున్నాం, 2వ వేవ్ కాబట్టి, శానిటైజర్ రాసుకున్నాం, చేతులకు గ్లౌజులు పెట్టుకున్నాం, చాలా జాగ్రత్తగా ఉన్నాం, ఇంటికి తాళాలు పెట్టుకున్నాం, మా పరిధిలో మేమున్నాం, మాకు ఈ ఎఫెక్ట్ వచ్చింది, ఈ COVID-19 పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది మాకు అని ఎక్కడ పడితే అక్కడ ప్రజలందరూ కూడా భయంతో, ఆందోళనతో సతమతమైపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడన్నా అనుకున్నామండి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి కలవరమైన పరిస్థితులు వస్తాయని? నేను టీచర్గా పనిచేసేటప్పుడు, ఉపాధ్యాయుడిగా పనిచేసేటప్పుడు పిల్లలకి పాఠాలు చెబుతూ ఉండేవాడిని. నేను తెలుగు మాస్టర్ని కాబట్టి చాలా విషయాలను నేను పిల్లలకి చాలా వివరంగా వాళ్ళకి బోధిస్తూ ఉండేవాడిని.
9వ తరగతిలో అనుకుంటా, 9వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లో నేను పాఠం చెప్పేటప్పుడు రిప్వాన్ వింకిల్ అనేటువంటి ఒక స్టోరీ ఉండేది. రిప్వాన్ అనేటువంటి ఒక ఆయన అరణ్యంలోకి వెళ్ళి పడుకుంటాడు. ఒకడు సోమరుడు పడుకుంటూ పోతాడు. ఆ రిప్వాన్ వింకిల్ అనేటువంటి అతను అడవిలోకి వెళ్ళి పడుకుంటూ పోయి 100 సంవత్సరాల తర్వాత తిరిగి లేస్తాడు. 100 సంవత్సరాలు కోమాలో ఉండిపోయాడు, అరణ్యంలో పడుకుని ఉండిపోయాడు. అతడిని ఎవరు పసిగట్టలేదు, ఎవరు చూడలేదు. 100 సంవత్సరాల తర్వాత అతను లేచి తిరిగి చూసేటప్పటికి ఈ పరిస్థితులన్నీ మారిపోయాయి. అప్పుడు గుడిసెల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నారు. ఈ ప్రకృతిని, ఈ డెవలప్ అయినటువంటి ఈ సంస్కృతిని, ఈ పరిస్థితులన్నింటినీ చూసినటువంటి అతను నివ్వెరపోతాడు. ఒక టీవీ రిపోర్టరు అతను చూచి అరణ్యములో అతన్ని కనిపెట్టి, ఇతడెవడో రిప్వాన్ వింకిల్లా ఉన్నాడు, 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడే వాడు లేచాడు, ఇంతకు ముందు జరిగినటువంటి సంగతి అతడికి తెలియట్లేదు, అతడు అడుగుతుంటే ప్రాచీన భాషలో మాట్లాడుతూ ఉన్నాడు, అతడు భాష వేరు, అతడి స్వభావం వేరు, అతని రూపురేఖలు వేరు అని అతన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి తీసుకుని వస్తాడు. గమనిస్తే ఈ పాఠం చెప్పేటప్పుడు చాలా విషయాలు బిడ్డలకు చెప్తూ ఉండేవాడిని స్టూడెంట్స్ కి. సాంకేతిక పరిజ్ఞానం అనేది మనకందరికీ అవసరం. సాంకేతిక పరిజ్ఞానము, సైన్స్ డెవలప్మెంట్ అనేది అవసరమే, ఎంతైనా అవసరమే. నేను హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉండేవాడిని. నాకు మా ఇంటి దగ్గర నుంచి ఉత్తరం మా అన్నయ్యలు రాస్తే వారం రోజులకి అది నా దగ్గరకు వచ్చి చేరేది. మరలా ఉత్తరం నేను చదువుకుని నా యోగక్షేమాలు ఆ ఉత్తరంలో రాసి మరలా పోస్ట్ డబ్బాలు వేస్తే అది మరలా తిరిగి వారం రోజులకు వాళ్ళకి వెళ్ళేది. అంటే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం నా దగ్గరకు వచ్చి, నా దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి సమాచారం వెళ్ళడానికి 14 రోజులు సమయం పట్టేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము చూస్తే, ఇప్పుడు మనం పొందుకున్నటువంటి డెవలప్మెంట్ మనం చూస్తే, ఇప్పుడు మనం ఈ సెల్ ఫోన్ లో ఒక్క మెసేజ్ పంపించామనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ మెసేజ్ వెళ్ళిపోయి మనం ఎవరికైతే మెసేజ్ పంపించామో వాళ్ళకి చేరిపోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం ఎంత అభివృద్ధి సంపాదించామో, ఎంతో సాంకేతిక సైన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ ని మనం సంపాదించుకున్నాము. ఎంతో అభివృద్ధి పదంలో మనం ముందుకు వెళ్ళిపోతా ఉన్నాము. చాలా విషయాలు మనము సంపాదించుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ అభివృద్ధి అంతా కూడా మానవుని మనుగడకు అవసరమవుతున్న ఈ అభివృద్ధి మానవుని వినాశనానికి కూడా ఇదే అభివృద్ధి కారణమవుతా ఉంది. ఇదే అభివృద్ధి కారణమవుతా ఉంది. నేను చెప్పానే, ఈ 100 సంవత్సరాలు అరణ్యంలో పడుకుని 100 సంవత్సరాల తర్వాత తిరిగి లేచిన ఈ రిప్వాన్ వింకిల్ అనే ఈ మనిషి ఈ నాగరికత ప్రపంచంలోనికి వచ్చి 3 రోజుల్లో క్యాన్సర్ వ్యాధి వచ్చి చచ్చిపోయాడు. 3 రోజులే బతికాడు. అంటే ఆ 100 సంవత్సరాలు పూర్వపు మనిషి ఈ రోజు బ్రతకడానికి, మనుగడ సాధించడానికి అప్పటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి సంబంధమే లేదు. మొత్తం అంతా కలుషితమైపోయింది. నా చిన్నతనములో మా వేసవి సెలవులు వచ్చినప్పుడు ఊరికి వెళితే ఊళ్ళలో, ఆ కాలువల్లో, ఆ బోధుల్లో, ఆ చెరువుల్లో పడి ఆడుకుంటూ దాహం వేసింది అనుకోండి, ఆ చెరువులో నీళ్ళే తాగి ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరైనా చెరువుల్లోనూ కాలువలో నీళ్లు నేరుగా తాగే పరిస్థితులు ఉన్నాయండి? ఎవరైనా తాగలుగుతున్నారా? ఎవరైనా నీటిని తాగి బ్రతకగలుగుతున్నారా? నా స్టూడెంట్స్ కి నేను పాఠం చెప్పేటప్పుడు ఏం చెప్పేవాడినంటే, మీరు మీ బ్యాగ్ ఎలా డిజైన్ చేయబడిందంటే, ఇప్పుడు బ్యాగులు ఎలా డిజైన్ చేశారు? చక్కగా ఒక జిప్ లో కొన్ని బుక్స్, కొన్ని టెక్స్ట్ బుక్స్, ఒక జిప్ లో నోట్ బుక్స్, ఓ పక్కన పెన్సిల్స్ పెన్లు పెట్టుకోవడానికి, ఇంకో పక్కన వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి,
ప్రతి బ్యాగ్ కి కూడా వాటర్ బాటిల్ పెట్టుకునే స్పేస్ ఇచ్చారు. అంటే నువ్వు వాటర్ బాటిల్ అనేది నీ చేతిలో పెట్టుకోపోతే, నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగితే అది ప్రమాదకరం. ఇది ఈ 20వ శతాబ్దం ముందు వరకు ఉన్నటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అప్పుడే చెప్పాను, ఇంచుమించు 10-15 సంవత్సరాల క్రితం నా స్టూడెంట్స్ నేను చెప్పిన పాఠం ఏంటంటే, ఈ బ్యాగ్ ని ఇలాగ వాటర్ బాటిల్ తో పాటు డిజైన్ చేశారు కదా, కొన్ని నాళ్ళ తర్వాత ఈ బ్యాగ్ కి ఇంకో స్పేస్ వచ్చి చేరుతుంది, ఇంకొక స్పేర్ పార్ట్ వచ్చి చేరుతుంది. అదేంటంటే ఆక్సిజన్ సిలిండర్. ప్రతి బ్యాగ్ కి వాటర్ బాటిల్, ఆక్సిజన్ సిలిండర్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్తే పిల్లలు నవ్వుకున్నారు. ఊరుకోండి సార్, హాస్పిటల్లో పెట్టి ఆక్సిజన్ సిలిండర్లో బ్యాగ్ లో పెట్టి తిరుగుతామేంటి అని వాళ్ళు అడిగారు నన్ను. ఒరే బాబు, మీరు బ్యాగుల్లో వాటర్ బాటిల్ పెట్టుకుంటుంటే మాకు అప్పుడు పూర్వం మేము చిన్నప్పుడు నీళ్ళు అయితే ఆ నీళ్ళు తాగేవాళ్ళం, అప్పుడు మేము కొన్ని నవ్వుండేవాళ్ళం. మీరు పెరిగి పెద్ద అయ్యేటప్పటికి, మరలా కొత్త జనరేషన్ ప్రారంభమయ్యేటప్పటికి ఖచ్చితంగా మీ బ్యాగుల్లో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి తిరగాలరా అని చెప్తూ ఉండేవాడిని. అది నిజమైపోయింది ఈ రోజున. ప్రాణవాయువు, ప్రాణాలు నిలబెట్టే వాయువు కొదువైపోయింది, కొరత అయిపోయింది. ఆక్సిజన్ అందక కొన్ని లక్షల మంది రోజుకి చనిపోతున్నటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిష్యులు కలవరపడుతూ ఉన్నారు. కలవరపడుతున్న శిష్యులతో దేవుడు అంటాడు, మీరు కలవరపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు అండగా ఉన్నాను, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తానని చెప్తే వాళ్ళు అడిగారు, ఎప్పుడు వస్తావు ప్రభువా, ఎప్పుడు వస్తావో చెప్పవా కొంచెం అంటే, నేనేమి చెప్పురాను, దొంగ వచ్చినట్లు వస్తాను నేను, కాకపోతే నేను రావడానికి కొన్ని సూచనలు మీకు చెబుతాను అని చెప్పి, ఇదిగో ఇదిగో ఇప్పుడు నువ్వు వింటున్నావే, నువ్వు చూస్తున్నావే, నువ్వు పేపర్లో చదువుతున్నావే, యేసు క్రీస్తు ప్రభుల వారు రాకడ కొరకు, ఆయన మరలా వస్తున్నాడని చెప్పడం కొరకు ఇచ్చిన సమాచారమే నువ్వు చూస్తున్నావు, వింటున్నావు, చదువుతున్నావు. అంటే అర్థమేంటి? ఆయన మరలా త్వరగానే రాబోతా ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో కేకలు పెడుతూ ఉన్నాడు, అరణ్యములో కేకలు పెడుతున్నాడు, ఇదిగో ఇదిగో దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది, పరలోక రాజ్యము సమీపించుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. ఈ యోహాను గారి లాంగ్వేజ్ ఇప్పుడు మన పాస్టర్లు మాట్లాడుతున్నారే, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు. ఇలాగ చెప్పలేదు సువార్త ఆయన, ఇలాగూ ప్రకటించలేదు ఆయన. ఒరే పనికి వాళ్ళోలారా, ఒరే సర్ప సంతానమా, శాపగ్రస్తమైన మనుషులారా, పాపాత్ములారా, ఆయన చాలా ఖండించి హెచ్చరించి వాళ్లతో మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే గుండె కోసేసినట్టు మాట్లాడాడు ఆయన. ఇప్పటిలాగా తీపి తీపి మాటలు, చక్క చక్కనైన మాటలు, మెల్ల మెల్లని చల్ల చల్లని మాటలు ఆయన మాట్లాడలేదు. చాలా షార్ప్గా, చాలా నిరాటంకంగా, చాలా నిర్మోహమాటంగా ఆయన సువార్త ప్రకటించాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి ఎవరి తరం? ఇదిగో ఈ ఉగ్రత తప్పించుకోవడానికి ఎవరి తరం? మరి దీని సొల్యూషన్ ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? ఎక్కడ దొరుకుతుంది మందు? విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అయిపోయారు. ఇప్పుడు ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ డాక్టర్లే, ఫేస్బుక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ డాక్టర్లే, వాట్సాప్ మెయింటైన్ చేయగలిగిన వాళ్ళందరూ డాక్టర్లే. అల్ల రసం తాగు, మిరియాలు ముక్కులు వేసుకో, నిమ్మరసం నోట్లు వేసుకో, లేకపోతే అది ఇది అని ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ భయంకరమైన ఉగ్రత తప్పించుకోవడానికి నువ్వెన్ని మందులు వెతికినా, ఎన్ని మాకులు వెతికినా, ఎన్ని ఔషధాలు వెతికినా, ఒక ఆయన అంటాడు ఆవు ఉచ్చ తాగమంటున్నాడు.
అదేంటంటే పంచామృతం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత భయానకమైన పరిస్థితి! ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి అంటే రకరకాలైనటువంటి సజెషన్ చెబుతున్నారు, రకరకాల సలహాలు చెబుతున్నారు. ఇదిగో జింకో విట్టువాడు, D3 టాబ్లెట్ వేసుకో, పారాసిటమాల్ డోలో 650 వాడు. ఎక్కడ చూసినా అందరూ ఎవరికి తెలిసిన వైద్యం వాళ్ళు చెప్పేస్తా ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమస్యకు, ఈ ఉగ్రతకు, ఈ వ్యాధికి బాప్తిస్మిచ్చు యోహాను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే, వ్యాక్సిన్ ఏమిటంటే మారు మనస్సు. మారు మనస్సు అనే ఈ వ్యాక్సిన్ నువ్వు తీసుకుంటే ఈ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని రకాల వ్యాక్సిన్స్ తీసుకున్నా ఈ శరీరాన్ని రక్షించుకోగలుగుతావేమో గాని, నువ్వు ఎన్ని రకాల ఔషధాలు మింగినా ఈ శరీరాన్ని రక్షించుకోగలుగుతావు గాని, నీ ఆత్మను రక్షించుకోవాలంటే, నీ ఆత్మకు రక్షణ కావాలంటే, యుగ యుగాలు అగ్నిగుండంలో నువ్వు కాల్చబడకుండా, నరకాగ్నిలోకి నువ్వు వెళ్లకుండా, నిత్య పరలోక రాజ్యంలో నువ్వు జీవించాలి అనంటే, నిత్య శాంతిని నువ్వు అనుభవించాలి అనంటే మారు మనస్సు అనే వ్యాక్సిన్ నువ్వు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మిచ్చు యోహాను ఈ ఉగ్రతకు ఇస్తున్న ఒకే ఒక మందు, ఒకే ఒక మెడిసిన్, ఒకే ఒక వ్యాక్సిన్ ఏమిటంటే మారు మనస్సు. పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది. మీరు మారు మనస్సు పొందండి, మీరు పశ్చాత్తాపం పొందండి, మీరు ప్రభు వైపుకు తిరగండి అని చెప్పగానే ఎంతో మంది అరణ్యములో కేకలు పెడుతున్న బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరికి తండోపతండాలుగా వచ్చి వారి పాపమును ఒప్పుకొని వారు బాప్తిస్మం తీసుకుని మారు మనస్సు పొంది వారు ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కనబడుతున్న ఈ ఉగ్రత, నిన్ను కలవరబడుతున్న ఈ వైరస్, నిన్ను బాధపడుతున్నటువంటి ఈ మరణం నీకు ఉపశమనాన్ని ఇవ్వాలంటే నీకు ఒకే ఒక సొల్యూషన్ దేవుని పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మిచ్చు యోహాను చెబుతూ ఉన్నాడు. అదేమిటి అనంటే మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. వాని క్రియల చొప్పున అందరికీ ప్రతిఫలం ఇవ్వడానికి, అందరికీ బహుమానం ఇవ్వడానికి ఆయన రాబోతూ ఉన్నాడు గనుక, మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియ స్నేహితులారా, మారు మనస్సు అనే వ్యాక్సిన్ తీసుకుని దేవుని రాకడ కొరకు మనం సంసిద్ధపరచబడదాం. ఈ ఉగ్రత నుంచి తప్పించబడడానికి, ఈ శాపము నుండి, ఈ బంధకము నుండి, ఈ మరణము నుండి తప్పించబడడానికి ఒకే ఒక్క మార్గం మారు మనస్సు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. సునంద్, దేవా నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, ఇంతవరకు నీ దివ్యమైనటువంటి మాటల చేత, నీ శ్రేష్టమైన మాటల చేత మమ్మల్ని మీరు బలపరిచారు ప్రభువా. పెరిగిపోతున్నటువంటి ఈ శాస్త్ర విజ్ఞాన సంకేత పరిజ్ఞానం మానవుని మరణానికి తప్ప మానవుని మనుగడకు కాదు. భయంకరమైనటువంటి ఉగ్రత, భయంకరమైనటువంటి పరిస్థితులు, అయ్యో వీటికి సొల్యూషన్ ఏమిటి? బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో కేకలు పెడుతున్నాడు. రాబో ఉగ్రత నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటున్నారా? పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మీరు మారు మనస్సు పొందండి. ఒక్క పిలుపు ఇవ్వగానే వందలాది వేలాది మంది తరలి వచ్చి వారి పాపములు ఒప్పుకుని మారు మనస్సు పొంది బాప్తిసం పొంది ఉగ్రత నుంచి విడిపించబడ్డారు. నీ ముందున్న ఈ ఉగ్రత, నిన్ను కలవరపడుతున్న ఈ వ్యాధి, అది నిన్ను పీడించకుండా ఉండాలనంటే, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము చనిపోతాం. కానీ నీ శరీరానికి ఈ లోకములో మందు దొరకవచ్చు, దొరక్కపోవచ్చు.
కానీ నీ ఆత్మ రక్షణకు ఒకే ఒక ఔషధం మారు మనస్సు మాత్రమే. ప్రభువా, ప్రతి బిడ్డలు మీరు సంరక్షించండి నాయన. నీ నీతి మార్గములో నడిపించండి నాయన. నీ రక్షణ మార్గములో బిడ్డలు నడిపించండి నాయన. నీ వాక్య సారమును, ఈ వాక్యమును విన్న బిడ్డలకు మీరు తెలియపరచండి నాయన. విన్న వాక్యము ద్వారా మారు మనసు దయచేసి తండ్రి వారి ఆత్మలను రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. శారీరక బంధకాలను, శారీరక రుగ్మతలను, అనారోగ్యాన్ని తీసుకొస్తున్నటువంటి అపవాది తంత్రములను శక్తి గల నీ నామములో తండ్రి వాటిని పారద్రోలి బిడ్డలందరికీ రక్షణ, సమాధానము, స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. మా దేశమును కాపాడండి ప్రభువా. మరణాపాయము నుంచి బిడ్డలు తప్పించండి నాయన. నీ కృప చేతనే బిడ్డలు బలపరచమని కోరుచు, నీ రక్షణ భాగ్యమును బిడ్డలకందరికీ అనుగ్రహించమని కోరుచు, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము సన్నిధి కూడిన మనకును, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘమునకును సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మా కొరకు, ఆదరణ పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. సదా దేవుని కృప మీకు తోడైండును గాక.